నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనకి చైత్రం అయిపోయింది, పండుగ అయిపోయింది, వైశాఖంలోకి రాబోతున్నాము. మరి అసలు వైశాఖ మాసం యొక్క విశిష్టత ఏంటి? ఎందుకంటే కార్తీకం అనగానే మనకి కార్తీక పురాణం ఒకటి కనిపిస్తుంది. శ్రావణ మాసం అనగానే శ్రావణ మాసానికి సంబంధించిన పూజా విధానాలు మనకు తెలుస్తూ ఉంటాయి. వైశాఖానికి సంబంధించి ఎలాంటి పూజా విధానాన్ని మనం పాటించాలి? మామూలుగా ప్రతి మాసానికి ఒక దైవం ఉంటాడు. ఈ వసంత ఋతువులో వచ్చిన మొదటి 2 మాసాలని చైత్ర వైశాఖాలని మధుమాధవ మాసాలు అంటారు. చైత్ర మాసమేమో మధుమాసం, వైశాఖ మాసం మాధవ మాసం. మాధవుడు అంటే లక్ష్మీదేవి యొక్క భర్త. లక్ష్మీనారాయణులు ఇద్దరినీ పూజించడానికి అనువైన మాసం ఇది. ఇంతకుముందు మనము మార్గశీర్షంలో మాసానా మార్గశీర్షం అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. అందుకని అది కృష్ణుడి యొక్క పర్యాయపదంగా స్వామివారికి చెప్పుకుని మార్గశీరం కొంత వెళ్ళాక ధనుర్మాసం చేసుకుంటాం. అవును, ధనుర్మాసంలో సేవ అంతా మనకి ఎట్లా కనపడుతుంది? అది కృష్ణుడిని సేవించుకున్నట్టు, భాగవతము అవి వింటాము, గోదాదేవిని అనుసరిస్తున్నట్టు, రంగనాథ స్వామిని సేవిస్తున్నట్టు, గొబ్బిళ్ళు పెట్టి రకరకాల వ్యవహారాలు చేస్తాం. ఈ పర్టికులర్ వైశాఖ మాసం మాధవుడు అనే ప్రత్యేక పేరు కూడా, మా అంటే లక్ష్మీదేవి, ధవుడు భర్త, అంత క్లియర్గా ఇచ్చారు. లక్ష్మీనారాయణులని విశేషంగా సేవించుకోవచ్చు అని ఇంకొక విశేషం చెప్తాను నేను. కార్తీకంలో స్నానం చాలా విశేషం. కార్తీక స్నానం అదే పేరు. మాఘ స్నానము విశేషం. మాఘంలో కూడా స్నానం విశేషం కదా. అలాగే వైశాఖ స్నానం కూడా విశేషం. వైశాఖ మాసం అనగానే నీకు ఎండలు మండిపోవటం మొదలుపెట్టాయి. అవును, ఇప్పుడే పేలిపోతుంది. వైశాఖం వచ్చేసరికల్లా ఎండ పెరిగిపోతుంది. మనం ఏం చేస్తాము? రాత్రి అంతా వేడిగా ఉండి 3-2:30కి మంచి నిద్ర పడుతుంది. తెల్లవారేసరికి చల్లని గాలి వస్తుంది. ఎవరు పొద్దునే లేవరు, కానీ వెలుగు మాత్రం ముందు వచ్చేస్తుంది. అవును, పొద్దున పూట వచ్చే ఆ చల్లదనాన్ని ఆస్వాదించడానికి బాగా పడుకుంటాం ఎక్కువ భాగం. దానికి తోడు మనకి సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. పిల్ల మేక అందరూ నిద్రలోనే ఉంటారు. బాగా ఎండెక్కే హడావిడి ఉండదు, ఎండెక్కేదాకా లేవరు. వైశాఖంలో ప్రత్యేకత ఏంటంటే సూర్యోదయం అవుతూనే స్నానం చేయాలి. సూర్యోదయమే స్నానం చేస్తే పూర్వం అక్కర్లా, అటు ఇటుగా 1 నిమిషం అంతే. సూర్యుడు ఉదయిస్తున్నాడు, మనం స్నానం చేస్తాం. స్నానం చేయగానే వచ్చి సూర్యుడు ఎదురుకుండా నుంచుంటాం, ఒక దండం పెట్టుకుంటాం. ఎంత ఆరోగ్యం బాగుంటుందో అసలు. ఆ పొద్దున్నే స్నానం చేయబుద్ధి కాదు. ఎండెక్కాక చల్లటి నీళ్ళు పోసుకుంటే హాయిగా ఉంటుంది అనిపిస్తుంది. అదే జబ్బు చేస్తుంది. ఆ జబ్బులు మనకి చేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? సూర్యుడితో పాటు స్నానం చేసేయాలి. ఆయన లేస్తూ ఉంటాడు, మనం నీళ్ళు పోసుకోవాలి. ఈ స్నానం అత్యద్భుతమైన ఫలితం. కార్తీకంలో ఎట్లాగో, మాఘంలో ఎలాగో, వైశాఖ స్నానం కూడా అలాంటి ఫలితాన్ని ఇస్తుంది. ఆరోగ్యరీత్యాను ఆధ్యాత్మికంగాను అంత ఫలితాన్ని ఇస్తుంది. ప్రత్యేకంగా ఏదైనా నదీ స్నానం సూచించడం అసలు ఏమీ లేదు. మీరు ఏ నదికైనా వెళ్ళొచ్చు. దీన్ని ఇంట్లో చేయొచ్చు. ఇప్పుడు కార్తీకంలో ఇంట్లో స్నానం చేస్తే కళ్ళుతో స్నానం చేసినట్టు. మాఘ స్నానానికి అంత విశేషంగా చెప్పారు, కానీ నదీ స్నానాలు అంటారు. వైశాఖంలో ఇంట్లో పోసుకో నీళ్లు హాయిగా, కానీ పొద్దున్నే చేయి. ఎవరు పొద్దున్నే లేస్తారో వాళ్ళు ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారు. స్నానం చేస్తే మరీ మంచిది. ఒళ్ళు చల్లగా ఉంటుంది. స్నానం అవసరం అనిపించదు, కానీ స్నానం చేస్తేనే చాలా మంచిది. కానీ ఏ మాసానికి ఆ మాసమే, ప్రతిదీ కూడా సూర్యుడితో మనం మొదలు పెట్టాల్సింది కదా రమ్మగారు. అవును. ఈ వైశాఖ మాసంలో ఏంటంటే చంద్రుడు విశాఖ నక్షత్రంతో కలిసి ఉంటాడు కాబట్టి వైశాఖ మాసం అని చెప్పుకున్నాం. దాంతో పాటుగా ఇది ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే దానాలకి అత్యంత అనువైన మాసం. నువ్వు ఒక మంచినీళ్ళ గ్లాసు దానం చేసిన అద్భుతమైన ఫలితం ఇస్తుంది. అమృతం గ్లాసు దానం చేసినట్టే. అబ్బా, చాలా మంచిది. ఇప్పుడు ఎండాకాలం మామిడి పళ్ళు, విసినికర్ర, చెప్పులు, గొడుగు, కర్రలు పట్టుకుని నడిచేటప్పుడు వీలుగా ఉంటుంది కదా పెద్దవారికి. అలాంటి చేతి కర్రలు గిఫ్ట్ ఇవ్వండి తాతయ్యలకి. అబ్బో, బ్రహ్మాండంగా ఉంటుంది. మన ఇంట్లో పనివాళ్ళు, మన బిల్డింగ్లో వాచ్మెన్లు చెప్పులు కొనిపెట్టండి అందరికీ. మంచివి. 100 రూపాయలకి వస్తాయని కాకుండా కొంచెం ఉపయోగపడేది. ఎండాకాలం అన్నాళ్ళు వాళ్ళకి ఉపయోగపడేలా అయిందా. తెల్లటి వస్త్రాలు, లైట్ కలర్ బట్టలు, వస్త్రదానం కూడా ఎంత ఫలితం ఇస్తుందో. ఎక్కువ దానాలకి ఉపయోగపడే మాసం. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఇచ్చిన ప్రతి వస్తువు, మంచినీళ్ళకు ఒక చెంబో గ్లాసు ఒక ఉండొచ్చావు, మ్యాక్సిమం యూటిలిటీ ఉంటుంది. అవును, చెప్పులకి మ్యాక్సిమం యూటిలిటీ ఉంటుంది, గొడుక్కి ఇంకాను. ఇప్పుడు ఎంత ఉపయోగపడతాయి? పూర్తి పైసా వసూలు అయిపోతుంది. ఇలా ఆలోచించి చూడండి. మిగిలిన రోజుల్లో మనం ఇచ్చిన దానికంటే ఇది ఎక్కువ ఫలితం ఇస్తుంది. మామిడి పళ్ళు
పొద్దున్న ఇస్తాం, సాయంత్రానికి అయిపోతాయి. రెండోది ఆత్మారాముడు ఎంత సంతృప్తి చెందుతాడు. అవును అవును ఈ ఎండలోకి వెళ్ళంగానే గొడుగు వల్ల దొరికేటువంటి సుఖం ఉందే, అది మీ ఖాతాలో పడుతుంది. కాబట్టి ఈ దానాలకి విశేషమైన సమయం వైశాఖ మాసం. ఇది దానంగా మీరు తీసుకొచ్చి నీళ్ళు పోసి ఇవ్వాలని భావించొద్దు. కుదిరిందా ఒక్కటి చెయ్యండి. అట్లా ఓ బ్రాహ్మణానికి ఎవరికో తెల్లటి షర్టు పంచ ఇవ్వండి, మంచిదే. ఓ గొడుగు ఇవ్వండి, మంచిదే. ఎవరో అవసరమైన వాడికి ఇవ్వండి, అది ఇంకా ఉపయోగపడుతుంది కదా. వాళ్ళకు ఉపయోగపడ్డమే మనకు ప్లస్. అందులో మన గోత్రనామాలు చెప్పారా, మన సంకల్పం చెప్పారా, చెప్తావు జీవితంలో ఒక్కసారి చెప్తే చాలు. మిగిలినవన్నీ నీ వస్తువు, నువ్వు ఇచ్చింది, నీ లోపలి పాజిటివిటీ, మనకు తృప్తి, వాడికి ఉపయోగపడాలి. అప్పుడు మనకు సంతోషం కలగాలి. అవును. ఇలా ప్లాన్ చేసి ఎన్ని దానాలైనా చేసుకోవచ్చు బ్రహ్మాండంగా. దాంతోపాటుగా ఈ వైశాఖ మాసంలో ప్రత్యేకంగా లక్ష్మీనారాయణులని తులసితోటి పూజించుకోవాలి. మామూలుగా నారాయణమూర్తిని ఒకరినే కాకుండా అయ్యవారిని, అమ్మవారిని ఇద్దరిని. విష్ణువాలయ సందర్శనం మంచిది. ఈ వైశాఖంలోనే మనకి సింహాచలంలో చందన యాత్ర వస్తుంది. అక్షయ తృతీయ ఆ రోజే చేస్తారు. పరశురామ జయంతి, నృసింహ జయంతి, బుద్ధ జయంతి, అవన్నీ వైశాఖంలోనే వస్తాయి. ఎండలు మండిపోతూ ఉంటాయి. ఇంటికి ఎవరైనా వస్తే ముందు మంచినీళ్ళు ఇవ్వండి. మీ ఇంట్లో ఒక కుండ కొనుక్కోండి. మట్టి కుండల్ని ప్రోత్సహించండి. మనం కొనుక్కున్నాం కదా మట్టి కుండలు షాపింగ్ వీడియో చూడకపోతే చూడండి ఇప్పుడు. కానీ మట్టి కుండలు కొని చల్లటి నీరు ఇవ్వండి. ఫ్రిడ్జ్లో వాటర్ ఇచ్చినా మంచిదే, కానీ వాళ్ళకి జలుబు చేస్తే వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ వాటర్ తాగా జలుబు చేస్తుంది అంటారు. కుండ నీళ్ళకి ఆ మాట రాదు. ప్రోత్సహిద్దాం ముందు. కుండను ప్రోత్సహించండి. చిన్నవి మట్టి ముంతలు ఉంటాయి, అవి కూడా మనం ఎవరికైనా గిఫ్ట్ చేయొచ్చు. ఒకసారి ఇంట్లో వాష్ చేసేయండి, వాటిని బకెట్లో పడేసామంటే ఓ పూటంతా నాంతే మట్టి వాసన పోతుంది. చక్కగా ఇస్తే పిల్లలు సరదాగా వాటిలో నింపుకుని తాగుతారు హాయిగా. అవును, చిన్నపిల్లలు కూడా వాడుకుంటారు కదా, వాటిని గిఫ్ట్ ఇవ్వండి. ఇలా చేయండి. దీంతో మనం ఏ మాసానికి ఆ మాసం ఒక దైవారాధన ఉంటుంది కదా, ఈ మాసం అంతా పాటించాల్సిందే విష్ణువారాధన. పూర్తిగా విష్ణువారాధనే. విష్ణువుని లక్ష్మిని ఇద్దరినీ కలిపి నేను ఈజీ మెథడ్ ఒకటి చెప్తా. విష్ణు సహస్రనామము, లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి ప్రతి సాయంత్రం. అష్టోత్తరం చదువుకుంటాము, అమ్మవారి నిత్యాన పైన మన విష్ణు సహస్రనామం చదివితే అష్టోత్తరం చదవాలి. ఈ నెలలో చదవండి, ఎక్కువ ఫలితం ఇస్తుంది. చదువుకుంటే మంచిది. అయితే ఇంకొకటి ప్రత్యేకమైన విషయం ఏం చెప్పాలంటే, కార్తీకానికి పురాణం ఉంది, మాఘానికి పురాణం ఉంది, వైశాఖానికి పురాణం ఉందా? 100% ఉంది. ఈసారి మనం వైశాఖ పురాణం అందిద్దాం ప్రేక్షకులు. తప్పకుండా రమ్మగారు. అంటే ఎలా ఉంటుందండి, ఏమన్నా తెలుసుకోవచ్చా? కొంచెం సింపుల్ పురాణమే. విష్ణువారాధనకు సంబంధించిన కథలే ఉంటాయి అందులో. 30 రోజులకి రోజుకొకటి. చాలా పెద్దది కాదు, చిన్నదే. మ్యాక్సిమం ఒక 10-12 మినిట్స్ ఉంటుంది. రోజులో మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వినండి. 2 పూట్ల మన వాళ్ళు ఎలాగూ వేస్తారు. పొద్దున కుదిరితే పొద్దున, సాయంత్రం కుదిరితే సాయంత్రం వినండి. ఒక చిన్న ఇదేంటంటే, మంచం మీద పడుకొని మాత్రం వినద్దు. పడుకుని విందామనుకోండి అనుకోవద్దు, ట్రావెల్లో వినొచ్చు. మీరు అదేలేండి, ప్రయాణం చేస్తారు, ఏ కారులోనో వెళ్తారు, అప్పుడు వినొచ్చు. శ్రద్ధ పెట్టుకుని వినండి. ఈసారి మొట్టమొదటిసారి మనం వైశాఖ పురాణం కూడా అందిస్తున్నాం ప్రేక్షకులకి. చాలా చక్కగా ఉంటుంది. కథలు వినడానికి చాలా బాగుంటాయి. విష్ణువారాధనే విష్ణు సంబంధమైన కథలే. మనకు అవకాశం ఉంది కదా, ఆన్ చేసుకుని హాయిగా వినొచ్చుగా. ఆ అవకాశాన్ని మేము అందిస్తాము. మీరు ఐడ్రీమ్ మీడియా ద్వారా ప్రేక్షకులందరికీ అందించబోతున్నారు. చాలా సంతోషం రమ్మగారు. తర్వాత మనము ప్రతిరోజు చేసే పూజా విధానాలు ఏమైనా ఉన్నాయంటే వైశాఖంకి సంబంధించి? విష్ణు పూజ చేసుకోండి. అంటే మీరు ఈజీ మెథడ్ ఏంటంటే, ఔషధే చింతయేద్ విష్ణు ద్వాదశ నామావళి, చిన్నది 12 నామాలు ఉంటాయి. హాయిగా అది కూడా చదువుకోండి. మీ కథ మీ రోజువారీ చదవటంలో వెంకటేశ్వర స్వామి ఇలా ఉన్నాయి అనుకో నామాలు, చదవండి. ఈ ద్వాదశ నామావళి చదువుకుంటే చాలా మంచిది. సింపుల్గా చదువుకోవటం, పొద్దునో సాయంత్రమో మీకు ఎప్పుడు కుదిరితే ఎప్పుడు. సాయంకాలం కుదిరిన వాళ్ళు విష్ణు సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి, సరిపోతుంది. ఇదే విధానాన్ని పాటిస్తే సంబంధించి తల స్నానం చేయాలని కానీ, ప్రతిరోజు అంటే నైవేద్యం కానీ అట్లే ఉన్నాం? ఏమీ లేదు, ప్రత్యేకంగా ఏం లేదు. మీరు విష్ణు పూజ చేసుకున్నప్పుడు విష్ణుమూర్తికి మీరు ఏం పెడతారో నివేదనలు అవి పెట్టుకోవచ్చు. ఇందులో ప్రఖ్యాత దినాలు ఉంటాయి కదా. ఇప్పుడు అక్షయ తృతీయ ఉంది, తర్వాత మళ్ళీ పరశురామ జయంతి అని ఇవన్నీ వస్తాయి, నృసింహ జయంతి వరుసగా కనపడతాయి మనకి. పర్వదినాల్లో ఏదైనా విశేషంగా చేసుకోవచ్చు. మామూలు రోజుల్లో ప్రత్యేకంగా చేయవలసిన పని లేదు. నా ఉద్దేశం అయితే వడపప్పు పానకం నివేదన చేసుకుంటే బాగుంటుంది. సహస్రనామం చదువుకుంటారు రాత్రి సాయంకాలం, ఒక 2 అరటిపళ్ళు నివేదన చేసుకోండి. ఏదైనా విష్ణువాలయ సందర్శనం చెయ్యండి తప్పకుండా ఈ మాసంలో. అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. కుదిరితే ఒక నదీ స్నానం, బాగా కుదిరితే ఒక సముద్ర స్నానం, అవి కూడా మంచివి. సంతోషం రమ్మగారు. నమస్తే. నమస్తే.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.